అండి వెల్కమ్ టు షీనీ సిల్వర్ జ్యువెలరీ. సో ఈ రోజు మనం షీనీ సిల్వర్ జ్యువెలరీలో విక్టోరియా కలెక్షన్ చూడబోతున్నామండి. సో మీ అందరికీ తెలుసు ప్రస్తుతానికి విక్టోరియా కలెక్షన్ చాలా క్రేజీగా రన్ అవుతున్నాయండి. బేసిక్గా గోల్డ్ ప్రైస్ పెరగక ముందు కూడా మనకి సిల్వర్ ఐటమ్ అనేది చాలా మంది ఇంట్రెస్ట్ చూపించడం జరిగింది. దాంతోపాటు ఇప్పుడు గోల్డ్ ప్రైస్ పెరిగింది కాబట్టి మ్యాక్సిమం అందరూ కూడా సిల్వరే పర్చేస్ చేసుకోవడానికి ఇంట్రెస్ట్ చూపిస్తున్నారండి. దాంట్లో విక్టోరియా కలెక్షన్ అనేది స్పెషల్ మార్కింగ్ ఉంది. బికాజ్ మీరు ఎక్కడ చూసినా లైక్ ఏ మ్యారేజెస్లో కానీ ఎంగేజ్మెంట్స్లో కానీ కంప్లీట్ బ్రైడల్స్ ఏదైతే వేర్ చేస్తున్నారో అవన్నీ కూడా మ్యాక్సిమం విక్టోరియా కలెక్షన్స్ సిల్వర్ జ్యువెలరీలోనే కలెక్షన్స్ అనేది పిక్ చేస్తున్నారు. సో మన దగ్గర అలా కంప్లీట్ బ్రైడల్ కలెక్షన్ మొత్తం కూడా విక్టోరియాలో అవైలబుల్గా ఉంటుందండి. చాలా బ్యూటిఫుల్ వెరైటీస్ ఉన్నాయి. ఒకసారి స్టోర్కి విజిట్ చేయండి, జస్ట్ కలెక్షన్స్ చూడండి, క్వాలిటీ చెక్ చేయండి, ప్రైజెస్ కంపేర్ చేసుకోండి, మళ్ళీ మీకు నీడ్ ఉన్నప్పుడు వచ్చి పర్చేస్ చేసుకోండి. అండ్ ఈ రోజు నేను చూపించబోయే కలెక్షన్ విక్టోరియా జ్యువెలరీలో కంప్లీట్ లాంగ్ చైన్స్ అండి. చాలా బ్యూటిఫుల్గా ఉన్నాయి. సో మిస్ చేసుకోవద్దు, మీ అందరూ తప్పకుండా విజిట్ చేసి షాప్ చేయండి. అడ్రస్ వచ్చేసి మదీనాగూడ మెయిన్ రోడ్, క్రోమా ఎలక్ట్రానిక్స్ పక్కనే మనకి షీనీ సిల్వర్ జ్యువెలరీ అవైలబుల్గా ఉంది. లేట్ చేయకుండా కలెక్షన్స్ చూసేద్దాం. విక్టోరియా కలెక్షన్లో లాంగ్ వెరైటీ అండి. సో ఇది వచ్చేసి మనకి 79,760 రూపీస్లో అవైలబుల్గా ఉంది. సో నేను ఇందాక రీసెంట్గా చెప్పినట్టు మనకి మ్యారేజెస్లో కానీ ఎంగేజ్మెంట్స్లో కానీ ఎవ్రీ బ్రైడల్ ప్రతి ఒక్క బ్రైడ్ వేసుకునేటువంటి జ్యువెలరీ మ్యాక్సిమం ఇలా విక్టోరియా కలెక్షన్ని పిక్ చేస్తున్నారు, అది కూడా సిల్వర్లో. సో మీరు కూడా ఏదైనా అకేషన్ ఉన్నప్పుడు కొంచెం డిఫరెంట్ ఐటమ్ కావాలి, విక్టోరియాలో కొత్త కలెక్షన్ కావాలి, రీజనబుల్ ప్రైసెస్లో కావాలి అని చూస్తుంటే డెఫినెట్గా షీనీ సిల్వర్ జ్యువెలరీకి విజిట్ చేయండి. చాలా మంచి ఐటమ్, చూడడానికి ఎంత హెవీగా ఉంది చూడండి, ప్రైస్ మాత్రం చాలా రీజనబుల్, మిస్ చేసుకోవద్దు. సో మొత్తం కూడా విక్టోరియా కలెక్షన్ మనం వైడ్ లుక్లో తీసుకుంటున్నాము. మనం ఇది మిడ్ వేరియంట్లో వేసుకోవచ్చు, లాంగ్ వేరియంట్లో వేసుకోవచ్చు. మిడ్ వేరియంట్లో వేసుకున్నప్పుడు సింగిల్ పీస్ వేసుకుంటే సరిపోతుంది. అండ్ ఇప్పుడు ట్రెండింగ్గా ఇలా మిడ్ వేరియంట్లో వేసుకున్నప్పుడు డీసెంట్గా ఇలా ఒక నెక్ పీస్ కూడా క్యారీ చేస్తున్నారు కదా, అలా కూడా మనం ట్రై చేస్తే చాలా బాగుంటుందండి. కంప్లీట్ మనకి సిల్వర్ పైన అండి 92.5 ప్యూర్ సిల్వర్ పైన గోల్డ్ కోటింగ్తో సీజెడ్ స్టోన్స్తో విక్టోరియా మెహందీ విక్టోరియా కలెక్షన్స్ అనేవి అవైలబుల్గా ఉన్నాయి. ఇదంతా కూడా మనం మోజనెట్ స్టోన్స్ అలాగే మనకి మొత్తం కూడా సీజెడ్ స్టోన్స్తో హైలైట్ చేసుకుంటూ ఒక క్రీపింగ్ లుక్ క్యారీ చేస్తున్నాం. అక్కడక్కడ మనం ఎమరల్డ్ డ్రాపింగ్స్ ఇస్తున్నామండి హైలైటింగ్గా. మనకి కొంచెం ఇదేంటంటే ఎంబోజింగ్ లుక్లో ఉంటుంది. మిడిల్ పార్ట్కి వచ్చేసరికి ఒక బ్యూటిఫుల్ ఎమరల్డ్ పెద్ద డ్రాపింగ్ లుక్లో తీసుకొని సైడ్లో అంతా కూడా మోజనెట్ స్టోన్స్ తీసుకుంటున్నాము. కింద కూడా చిన్న డ్రాపింగ్స్ ఇస్తున్నామండి. ఇవన్నీ హ్యాంగింగ్స్. ఈ హ్యాంగింగ్స్ కూడా సీజెడ్ స్టోన్స్తో పాటు మోజనెట్ స్టోన్స్తో హైలైట్ చేసుకుంటూ తీసుకుంటున్నాం. అండ్ మిడిల్ పార్ట్ పెండెంట్ ఏదైతే ఉందో ఇది హెవీ లుక్లో తీసుకుంటున్నాం. పీకాక్స్తో హైలైట్ చేసుకుంటూ సైడ్లో అంతా కూడా క్రీపింగ్ లుక్. దీంట్లో కూడా ఎమరల్డ్ డ్రాపింగ్స్ అలాగే మనకి స్టోన్ మోజనెట్ స్టోన్ డ్రాపింగ్ ఫెదర్ లుక్ లాగా హైలైట్ చేసుకుంటూ తీసుకుంటున్నాం. సో చాలా బాగుందండి ఐటమ్, మిస్ చేసుకోవద్దు. నెక్స్ట్ ఇంకొక కలెక్షన్ చూద్దాం. నెక్స్ట్ కలెక్షన్ అండి, ఇది వచ్చేసి మనకి 47,600 రూపీస్లో అవైలబుల్గా ఉంది. లాంగ్లో సింపుల్గా ఉంటుంది, చాలా బాగుందండి. ఇది కూడా కంప్లీట్గా మనం స్టోన్ కాంబినేషన్ తీసుకుంటున్నాము, గ్రీన్ అండ్ వైట్. సో ఇవి వచ్చేసి కుందన్స్ యూస్ చేసాం, అలాగే సీజెడ్ స్టోన్స్ మోజనెట్ స్టోన్స్తో హ్యాంగింగ్స్ అనేవి హైలైట్ చేసుకుంటూ తీసుకుంటున్నామండి. సో ఇక్కడంతా కూడా నార్మల్ సింపుల్గా మనకి ఒక ఓవెల్ షేప్లో ఉన్నటువంటి కుందన్, దాంతోపాటు ఒక లీఫ్ ప్యాటర్న్ని స్టోన్స్తో హైలైట్ చేసుకుంటూ తీసుకుంటున్నామండి. సైడ్లో మొత్తం కూడా తీసుకుంటే నక్షి కాంబినేషన్ మిక్స్ చేసుకుంటున్నాం దీంట్లో. సో నక్షి ప్లస్ విక్టోరియా రెండు మిక్స్ అయి ఉంటాయి. సో నక్షిలో మనం పికాక్స్ని హైలైట్ చేసుకుంటూ సైడ్లో అంతా కూడా స్టోన్స్తో కుందన్స్తో హైలైట్ చేసుకుంటూ తీసుకుంటున్నాం. సో ఇక్కడ వరకు సింగిల్ లైన్లో వస్తుంది. ఇక్కడ నుంచి మనకి పికాక్ యాడ్ అవుతుంది కాబట్టి కొంచెం వైడ్నెస్ అనేది పెరుగుతుందండి. అలాగే మనం ఏదైతే డ్రాపింగ్ తీసుకుంటున్నామో ఈ డ్రాపింగ్ మొత్తం కూడా కుందన్స్తో సైడ్లో అంతా కూడా ఫ్లవర్స్, కిందంతా కూడా ఒక పెటల్ లుక్ ఇస్తూ మిడిల్ పార్ట్లో లక్ష్మీ అమ్మవారిని నక్షి కాంబినేషన్లో ఎంబోస్ చేసుకుంటూ మళ్ళీ కిందంతా కూడా మనం ఎమరల్డ్ డ్రాపింగ్స్, ఎమరల్డ్ బీట్స్, దాంతోపాటు చిన్న మువ్వల్ని హైలైట్ చేసుకుంటూ తీసుకుంటున్నాం. సో చాలా బ్యూటిఫుల్గా ఉంది కదండి. మీ అందరూ కూడా తప్పకుండా విజిట్ చేసి షాప్ చేయండి. చాలా మంచి కలెక్షన్స్ అవైలబుల్గా ఉన్నాయండి. మనకి స్కీమ్స్ కూడా ఉన్నాయండి. స్కీమ్లో ఏమైనా డౌట్ ఉన్నా కూడా మీరు కింద ఉన్నటువంటి కాంటాక్ట్ నెంబర్కి కాల్ చేస్తే మా వాళ్ళు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తారు. మనకి స్కీమ్ వచ్చేసి 1000 రూపీస్, 3000 రూపీస్, 5000 రూపీస్, 10,000 రూపీస్ అండి. సో ఇలా 4 అమౌంట్ నుంచి మీరు స్టార్ట్ చేసుకోవచ్చు. ఫస్ట్ మంత్ అమౌంట్ మీరు ఏదైతే కడతారో బేసిక్గా 12 మంత్స్ ఉంటుందండి. సో ఫస్ట్ మంత్ అమౌంట్ మీరు ఏదైతే కడతారో 75% కడితే సరిపోతుంది. మిగతా 25% మనకి షీనీ సిల్వర్ జ్యువెలరీ వాళ్ళే మనకి కాంప్లిమెంటరీ లాగా ఇస్తారు. అండ్ దీంతో పాటు 12th మంత్ అమౌంట్ కంప్లీట్ అమౌంట్ అండి. సపోజ్ ఇప్పుడు మీరు 5000 రూపీస్ స్కీమ్ స్టార్ట్ చేస్తే 12th మంత్లో కంప్లీట్ 5000 రూపీస్
రూపీస్ కూడా మనమే పే చేస్తాం. సో మిస్ చేసుకోవద్దు. కంప్లీట్గా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఫర్దర్ డీటెయిల్స్ కోసం కింద కాంటాక్ట్ నెంబర్కి కాల్ చేయండి. నెక్స్ట్ ఇంకొక ఐటమ్ చూద్దాం. నెక్స్ట్ ఇంకొక బ్యూటిఫుల్ కలెక్షన్ అండి. 2 లేయర్ కాన్సెప్ట్ తీసుకుంటున్నాము. ఇది వచ్చేసి మనం రూబీ కాన్సెప్ట్ తీసుకుంటున్నామండి. చాలా చాలా బాగుంది కదా, డబల్ స్టెప్ లేయర్లో వస్తుంది. దీంట్లో కూడా మనకి ఏంటంటే నక్షి కాంబినేషన్, అలాగే మనకి మొత్తం విక్టోరియా కాంబినేషన్, 2 కాంబినేషన్స్ మిక్స్ చేసుకుంటూ తీసుకుంటున్నాం. కాస్ట్ వచ్చేసి మనకి 78,020 రూపీస్లో అవైలబుల్గా ఉంది. 2 లేయర్ డబల్ లేయర్స్ చాలా బాగుంటుంది. సింగిల్ పీస్ వేసుకున్నా కూడా చాలా బాగుంటుందండి. దీనికి కావాలంటే మనం నెక్ పీస్ యాడ్ చేసుకోవచ్చు, లేదు అనుకుంటే చిన్న చోకర్ యాడ్ చేసినా కూడా చాలా లుక్ వస్తుంది. సో ఇదంతా కూడా మనం సీజెడ్ స్టోన్స్తో మోజనెట్ స్టోన్స్ని హైలైట్ చేసుకుంటూ తీసుకుంటున్నాం. బేసిక్గా చైన్ కాన్సెప్ట్ వెళ్తే 3 లేయర్స్ ఉంటుంది, కానీ స్టెప్పింగ్ వైజ్ చూస్తే మనకి 2 లేయర్స్ లాగా వస్తుందండి. సో ఇది వచ్చేసి మనకి ఇక్కడ అంతా కూడా మనకి ఫ్లవర్ డిజైన్తో పాటు పెటల్స్ని యాడ్ చేసుకుంటూ 3 లేయర్స్ కూడా సేమ్ డిజైన్ ఇస్తే ఇక్కడ పెండెంట్లో రూబీ స్టోన్ని హైలైట్ చేసుకుంటూ సైడ్లో అంతా కూడా సీజెడ్ స్టోన్స్ మోజోనెట్స్తో హైలైట్ చేసుకుంటున్నాం. అండ్ ఇక్కడ ఏదైతే పెండెంట్ వస్తుందో ఈ పెండెంట్ మొత్తం కూడా 3D స్టైల్లో నక్షి కాంబినేషన్లో తీసుకుంటున్నామండి. లక్ష్మీ అమ్మవారిని డిజైన్ డీటెయిలింగ్ అయితే చాలా బాగుంటుంది.